ఎస్కే జానీ భాషా గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి. నేను ఎస్కే జానీ భాషా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ తెలుగు ఫిలిం టీవీ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులుగా గెలుపొందినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వహించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జానీ మాస్టర్ గారికి అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకార సందర్భంగా సన్మానం చేస్తున్నామండి. నేను దేవర శ్రీను తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమముగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వి మనోహర్ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కోశాధికారిగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఎం బసవరాజు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కె సురేష్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎస్ రామకృష్ణ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్
జాయింట్ సెక్రటరీగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను జి బాలకృష్ణ తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను యు శివకృష్ణ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం చేయగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. ఒక కోటా ఉండాలి. మొన్నే మహిళా రిజర్వేషన్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్లో 2 వాళ్ళు కేటాయించారు. ఆ మహిళలు మొదటి స్థానంలో కె కోకిల గారు గెలుపొందారండి. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. నేను కె కోకిల తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ మహిళా కమిటీ మెంబర్గా గెలిచినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారములు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతము లేకుండా వ్యవహరించదని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. స్వర్ణ మాస్టర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం అండి. నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ మహిళా కమిటీ మెంబర్గా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి, నన్ను ఓటు వేసి గెలిపించినందుకు. సూపర్. నేను మీ పేరు చెప్పండి, ఎవరి పేరు వాళ్ళు చెప్పండి. కె సతీష్ గౌడ్, సురేష్, పి సదానందం, లక్కా కృష్ణ, నరసింహుడు, చిన్న, జి మహేష్ కుమార్. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ గా గెలుపొందినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించేదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పిలవంగానే వచ్చిన దినేష్ మాస్టర్ గారు చెన్నై నుంచి ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరీ గారు, ఆయన సతీష్ ఫోన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.
అలాగే బెంగళూరు నుంచి పేర్లు కొంచెం గుర్తుండదు, హరీష్ రావు గారు, మంజునాథ్ గారు, సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. నన్ను అక్కడికి వస్తే ఎప్పుడు చాలా ఆదరిస్తారు, పిలవంగానే వచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. కన్నడలో ఏదో అంటారు ఇది, ధన్యవాదాలు అండ్ రొమ్మ నండ్రి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సార్ పిలవంగానే వచ్చి చాలా ఇది చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరే గారు థ్యాంక్ యూ. ఫెడరేషన్ నుంచి అందరూ వచ్చి మమ్మల్ని దీవించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా వెనకాల కొరియోగ్రాఫర్స్ అందరూ చాలా చాలా ప్రేమతో మమ్మల్ని చాలా ఆశలు పెట్టుకున్నారు. సో అవన్నీ తర్వాత మాట్లాడతాను. బట్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ముకురాజ్ మాస్టర్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వస్తే నేను నా తరపు నుంచి యూనియన్ తరపు నుంచి జస్ట్ అనౌన్స్మెంట్ చేయాలనేది నా ఇది. జస్ట్ ఒక మాట మాట్లాడేస్తాను, అయిపోతుంది. ఒక చెప్పేస్తాను. మాకు నిలబడండమ్మా. మేము ఈ మాత్రం పేరు తెచ్చుకొని మేము ఇంత బాగా ఎదిగాము. మాకు ఈ మాత్రం పేరు వచ్చి ఫేమ్ వచ్చి ఇంత డబ్బులు మేము కారులో తిరుగుతున్నాం, ఇదంతా చేస్తున్నాం అంటే ముక్కురాజు మాస్టర్ దయవల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ ఆ వంశం నుంచి మీరు వచ్చి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సైడ్ నుంచి ఒక చిరు ఏమంటారు చిరు కానుక మా యూనియన్ నుంచి అంటే మా తరపు నుంచి ఒక 2 లక్షల రూపాయలు మేము మీకు ఇచ్చుకుంటున్నాము. ఓకే, ఇది జస్ట్ చిరు సత్కారం మాత్రమే, ఇంకా వేరే ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అది చెప్దామని చెక్ రూపంలో కాకుండా మామూలుగా డైరెక్ట్ ఇస్తాము. సో ఏమనుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా యూనియన్ అంతా ఉందని అంటే అది సార్ వల్లే, ముకురాజ్ మాస్టర్ గారు వల్లే. ఆయన అంత కష్టపడి ఇక్కడ చేసినందుకు, ఆ వంశం నుంచి మీరు ఉన్నందుకు ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. చాలా సంతోషంగా ఉంది ఇవాళ రావటం. నాకు ఎలక్షన్ జరుగుతుందని తెలుసు, బట్ ఎవరు వచ్చారో ఎవరు రాలేదు నాకు నిజంగా ఐడియా లేదు. నేను జానీ ఫోన్ చేసి నాకు ఇట్లా గెలిచానండి అన్నాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. పాత బాడీ అవ్వచ్చు, కొత్త బాడీ అవ్వచ్చు, ఏ బాడీ అయినా అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ద డే బాడీ అనేది, ఆఫీస్ బేర్స్ అనేది మెంబర్స్ కోసము ఉండాలా, వాళ్ళ కోసమే, వాళ్ళ మెప్పు కోసమే చేయాలి, మంచి కోసం చేయాలా. చాలా విషయాలు పాస్ట్లో ఉంటాయి. గతః పాత తవ్వుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. కానీ ఇప్పటి నుంచి ఏం చేయాలా ముందుకి అనేది ఆలోచించమని నేను జానీకి చెప్పాను. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, ఛాంబర్ సెక్రటరీగా మై సపోర్ట్ టు ఫెడరేషన్ అండ్ టు ఆల్ యూనియన్ సపోర్ట్, డాన్సర్స్ యూనియన్ ఎప్పుడూ ఉంటుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ సందర్భంగా ఏంటి మీ అందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ, ఆఫీస్ బేర్స్ అందరికీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కొంచెం పనులన్నీ అయిపోయిన తర్వాత విల్ కమ్ అప్ విత్ యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ, విల్ సీ వాట్ టు డూ. రైట్? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో చిన్న విషయం, జనరల్గా ఏమవుతుంటుందంటే మన పాత వాళ్ళ గురించి చాలా ఈ మధ్య తరం మర్చిపోవడం చాలా ఈజీ. నాకు చాలా సంతోషం అనిపించింది యూనియన్ మెంబర్స్ని, ముక్కురాజు గారి ఫ్యామిలీని తీసుకురావడం చేయటం అనేది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఒక పని అయిపోయినాక మనుషుల్ని మర్చిపోవడం అనేది చాలా ఆనవాయితీ అయిపోయింది ఈ రోజుల్లో. అట్లాంటిది కాకుండా గుర్తుపెట్టుకుని చేసినందుకు విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అనేది ఎప్పుడు మన విధానం ఉండేది, ఏ టీంలోనైనా కానీ. మనం హైదరాబాద్, చెన్నై, కేరళ, కర్ణాటక కాదు, మనం సౌత్ అనేది దీని మీద ఉండాలి, ఒక తాటి మీద ఉండాలనేది ఎప్పుడు చెప్పుంటాం మన వాళ్ళకి. సో ఆ డీటెయిల్స్లో నేను వెళ్ళను. బట్ దినేష్ కానీ చెన్నై నుంచి, దెన్ కర్ణాటక నుంచి హరీష్ కానీ, అట్లాగే మంజునాథ్, సురేష్ కానీ, వీళ్ళందరూ రావడం చాలా సంతోషం. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనలో ఒక అండర్స్టాండింగ్ విత్ ఎవ్రీ స్టేట్ ఉండాలా, ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ కాదు. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తాను, మన పాత రూల్స్ మారాలా, అందరం కలిసికట్టుగా పని చేయాలి. మనకు పని ముఖ్యం, రాజకీయాలు కాదు. ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఫెడరేషన్ తరపున, అందరి తరపున. నన్ను అదేవిధంగా ఎలక్షన్లో గెలిచిన నూతన కమిటీ కానీ, అంత ముందుండే కమిటీ కానీ అందరూ కూడా కలిసిమెలిసి పని చేసుకోవాలి. ఎప్పుడైతే కలిసిమెలిసి పని చేసుకుంటారో అప్పుడే మన యూనియన్ అభివృద్ధి అనేది చెందుతుంది. ఏ ఇబ్బందులు లేకుండా, ఏ సమస్య వచ్చినా సరే ఫెడరేషన్ ఉంది, ఏ సమస్య వచ్చినా సరే ఫెడరేషన్కి రండి, మాట్లాడుకోవచ్చు, సమస్యను పరిష్కరిందాము. అదేవిధంగా రాబోయే రోజులు అనేది చాలా కీలకంగా మారుతాయి. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే
ఏదైనా సాధించగలుగుతాము. సో మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా చెన్నై డ్యాన్సర్స్ యూనియన్ దినేష్ మాస్టర్ గారు వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడూ మా అందరికి కూడా ఉండాలి. అలాగే బెంగళూరు సపోర్ట్, అలాగే కేరళ వాళ్ళు రాలేదనుకుంటా, వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఐపెక్లో భాగమే. కేరళ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, బాంబే కానీ, కలకత్తా కానీ అంటే ఒక ఐపెక్లో ఒక కారణం ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఐపెక్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఎప్పుడు కూడా మనకు మెయిన్గా ఉంటుంది. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జానీ మాస్టర్ గారు ఎంత పైకి ఎదిగారో యూనియన్ను కూడా అంత ఎదిగి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. అలాగే మన సభ్యులందరినీ కూడా ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని చెప్పేసి జానీ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. విచ్చేసినటువంటి డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. అలాగే సేమ్ టైం ఇక్కడ నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, ట్రెజరర్తో పాటు ఉన్న కమిటీ మెంబర్స్ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మీతో పాటు మేము డ్యాన్సర్ కాకపోయినా కానీ ఈ కష్టాల్లో నష్టాల్లో లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి ఎన్నో బాధలు సాధలు ఎన్నో రకాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముక్కరాజు మాస్టర్ గారితో ఉన్నప్పుడు నేను సౌండ్ డిపార్ట్మెంట్లో ఎన్నో సాంగులు అవుట్డోర్లు కానీ అవి కానీ చేస్తూ ఉండేవాళ్ళం నారాయణమూర్తి గారి సినిమాలకి. అప్పుడు మాకు తెలుసు ఎన్నో రకాల కన్నీటి బాధలు, అవమానాలు, ఎన్నో రకాలుగా అవమానాలు జరిగినాయి మనకి. బట్ మనం అనుకుంటూ ఉండేవాళ్ళం లొకేషన్లో ఆడేటప్పుడు ఏదో రోజు మనం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తాం. డెఫినెట్గా కావాల్సిందల్లా మన కష్టం, పేషెన్సీ. ఈ పేషెన్సీనే మనకి ఈరోజు మన మాస్టర్లు కాలు ఆడితే కాలు ప్రపంచం అంతా ఆడుతుంది, చెయ్యి ఆడిపిస్తే చెయ్యి ప్రపంచం అంతా ఆడేటట్టు పొజిషన్లో మనం వచ్చినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను లొకేషన్లో ఫ్లోర్స్లో చూసేవాడిని, చాలా అవమానాలు, ఎన్ని అవమానాలు పడ్డారో. ఎంతోమంది ఏడుస్తున్న పొజిషన్, అంటే వెనకాలకి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి లాస్ట్లో ఉండి వాళ్ళని ముందలు తీసుకొచ్చి వాళ్ళతో డ్యాన్సులు ఆడిపించి, ఇగో నువ్వు చేయలేకపోతున్నావు, నువ్వు పక్కకు తెప్పుకొని ఎన్నో అవమానం నా కళ్ళతోటి చూశాను. ఆ రోజు అందరం డ్యాన్సర్స్ అసోసియేషన్ చాలామంది పాత సభ్యులందరూ నేను వర్క్ చేసేటప్పుడు అందరూ ఉన్నారు. సో ఏదైనా కానీ ఈరోజు ఒక 30 సంవత్సరాల జర్నీలో మన ఆట, మన పాట ప్రపంచవ్యాప్తంగా మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయినందుకు డెఫినెట్గా గర్వకారణం. పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కష్టాలు సుఖాలు లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కృషి చేశారు. ప్రతి ఒక్కళ్ళు కృషి ఉంది. ఎందుకంటే మనం రకరకాలుగా అసలు మనకి షెల్టర్ లేని టైంలోనే ఒక చిన్న షెల్టర్ తీసుకుని అసోసియేషన్ మెంబర్లు అయ్యి ఎంతోమంది ట్రైనింగ్లు ఇచ్చి ఎవరు పొజిషన్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని నిలబడాలి అనే దీంట్లో నుంచి మనం ఈరోజు మనం అందరికీ ఆదర్శం అవుతున్నాం. తెలుగు సినిమా చరిత్ర ఇవాళ పాన్ ఇండియా ఏ రకంగా అయితే డెవలప్ అయిందో, సేమ్ టైం మన మాస్టర్లు కానీ మన డ్యాన్సర్లు కానీ అదే పాన్ ఇండియా లెవెల్లో మన ఆటని మన పాటను చూసి ఉర్రూతలు ఊగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇది డెఫినెట్గా మన తెలుగు సినిమా పరిశ్రమ అందరికీ గర్వకారణం. అలాగే సేమ్ టైం ఆహ్వానాన్ని మన్నించి చెన్నై అసోసియేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి వచ్చేసినటువంటి, అలాగే కర్ణాటక అసోసియేషన్ నుంచి ఇచ్చేసినటువంటి, ఇప్పుడు మా దాము గారు చెప్పినట్టుగా సౌత్ అంతా ఒకటే, మనందరం నిరూపిద్దాం సౌత్ అంతా ఒకటే. డెఫినెట్గా ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నాయి. జానీ మాస్టర్ గారు ఇంతకుముందు కమిటీ ప్రెసిడెంట్లు ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఎట్లయితే కష్టపడి ఒక్కొక్కళ్ళ లీడర్షిప్లో ఒక్కొక్క భావం ఉంటుంది, వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సో అందరూ కష్టపడ్డారు. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నేను స్వయంగా చూసుకుంటూ వస్తున్నాను. ఇదే కష్టం, ఇట్లానే ఉండాలి. అలాగే ఇంతకుముందున్న ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, బాడీలు ఏదైతే ఉన్నారో అలాగే జానీ మాస్టర్ గారు ఇప్పుడు లీడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ తోటి జానీ మాస్టర్ గారు మరిన్ని డ్యాన్స్ అసోసియేషన్కి ఉపయోగపడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే సీను గారు, మనోహర్ గారు వాళ్ళ అన్న అనుభవాలతోటి మాస్టర్ గారికి సపోర్ట్ చేసి మరింత డెఫినెట్గా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మాస్టర్ గారు, నేను మొన్న నుంచి చెప్తాను, నామినేషన్ వేసే రోజు కూడా చెప్పాను, మాస్టర్జీ మీరున్న స్టేజ్ ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఏంటి, మరి మీ కెరీర్ ఏంటి అది అని. లేదంటే నాకు ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్, ఉన్న కెరీర్. ఎందుకంటే చెన్నైలో కానీ ఇక్కడ కానీ బొంబాయిలో కానీ మనకు తెలుసు ఏ రకంగా ఉన్నారు మూమెంట్. ఇప్పుడు అదంతా కాదనుకుని ఒక సేవా కార్యక్రమాలు కూడా పాలు పంచుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినందుకు డెఫినెట్గా ఇంకా మంచి సక్సెస్ అవుద్ది.
అని భావిస్తూ, అలాగే చెన్నై అసోసియేషన్ అందరూ పెద్దలు ఇక్కడే ఉన్నారు, కర్ణాటక అసోసియేషన్ పెద్దలందరూ కూడా ఉన్నారు. మనందరం కలిసి హ్యాపీగా పనిచేసుకుందామని మరీ కోరుకుంటూ మా ఫెడరేషన్ ద్వారాగా వచ్చిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చేసినటువంటి దినేష్ గారికి అలాగే సతీష్ గారికి వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దినేష్ మాస్టర్ గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జానీ మాస్టర్ కంగ్రాచులేషన్స్, అండ్ జానీ మాస్టర్ అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ మీరు వెనక అంటే దీంతో యూనియన్కి ఎప్పుడు వచ్చారంటే వచ్చిన తర్వాత వెనకాల చూడవద్దు. డోంట్ లుక్ బ్యాక్, లుక్ ఫార్వర్డ్ అండ్ టేక్ యువర్ మెంబర్స్ టు విత్ యూ. అంటే మీరు వెనకాల ఎవరెవరు ఏం చేస్తారని చూసారంటే మన బండి అక్కడే ఆపేస్తారు, ముందుకు వెళ్ళదు. సో డోంట్ లుక్ బ్యాక్, కీప్ గోయింగ్. అండ్ మై స్మాల్ రిక్వెస్ట్ ఆల్సో, సీనియర్స్కి కూడా మీరు వాళ్ళు కూడా తీసుకెళ్ళండి మీతో సీనియర్స్ ఎప్పుడు. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಜಾಯಿನ್ ಮಾಸ್ಟರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೆಲೆಬ್ರೇಷನ್ಸ್ ತಗೊಂಡರು ಕನ್ನಡದಲ್ಲಿ. ಇಲ್ಲಿ ನೋಡಿ ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು, ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಅನ್ಕೊತೀನಿ, ದಯವಿಟ್ಟು ತಪ್ಪು ತಿಳ್ಕೊಬೇಡಿ. ಬಹಳ ಖುಷಿ ಆಯಿತು ನಿಮ್ಮ ಯೂನಿಯನ್ ನೋಡಿ, ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು. ನಾವು ಒಂಚೂರು ಕಲಿಬೇಕು ಅನ್ನಿಸ್ತಿದ್ದೀವಿ ನೋಡಿ ಸರ್. ನಾವು ಈಗಲೇ ಗೆದ್ದು ಈಗ ಒಂದು 6 ತಿಂಗಳಾಗಿದೆ ಎಲೆಕ್ಷನ್ ಆಗಿ. ಇಲ್ಲಿ ನೋಡಿದಾಗ ನಿಮ್ಮ ಒಗ್ಗಟ್ಟು ನೋಡಿ ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು. ಆಮೇಲೆ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ಗಳು ನಮಗಿದೆ, ನಮ್ಮ ಸಪೋರ್ಟು ನಿಮಗಿದೆ ಸರ್. ಕೊನೆ ತನಕ ಇರುತ್ತೆ, ಕೊನೆ ತನಕ ನೀವು ಯಾವತ್ತಾದರೂ ಬೆಂಗಳೂರು ಬನ್ನಿ, ಯಾವ ಟೈಮ್ ಆಗಿರ್ಬೋದು ಸರ್, ಖಂಡಿತವಾಗ್ಲೂ ಆಯಿತಾ. ಆದ್ದರಿಂದ ನಮ್ಗೆ ಇದನ್ನು ನೋಡಿ ಸಾಕಷ್ಟು ಖುಷಿ ಆಗುತ್ತೆ. ಈ ಬಾಂಧವ್ಯ ಬೆಳೆಸಿದ್ರಲ್ವಾ, ಅದು ಜಾನಿ ಮಾಸ್ಟರ್ ಆಗಿರ್ಬೋದು, ಇನ್ನೊಬ್ರು ಯಾರೇ ಇರ್ಬೋದು, ಈ ಬಾಂಧವ್ಯ ಬೆಳೆಸಿದ್ರಲ್ಲ. ಮೆಡ್ರಾಸ್ ಅವರು ಬರಬೇಕು, ಬೆಂಗಳೂರವರು ಬರಬೇಕು, ನಾವೆಲ್ಲ ಜೊತೆಲಿ ಇರಬೇಕು ಅಂದ್ರಲ್ಲ ಸರ್ ಇದೇ ಥರ ಇರೋಣ ಸರ್, ಖಂಡಿತವಾಗ್ಲೂ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇಲ್ಲಿರೋ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಸ್ಟರ್ಸ್ಗೆಲ್ಲ ನಮಸ್ಕಾರ. ಜಾನಿ ಮಾಸ್ಟ್ರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದರೆ ನಮ್ಮ ಹುಡುಗರು ತುಂಬ ಖುಷಿಯಾಗಿರ್ತಾರೆ. ಏನಕ್ಕಂದರೆ ಹೊಸದು ಕಲಿತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರು ಬಂದು ನಮ್ಮ ಹತ್ರ ಹಂಚ್ಕೊಳ್ತಾರೆ. ನಮ್ಮ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಒಂದು ಹೊಸ ಅಧ್ಯಾಯ ಶುರುವಾಗಿತ್ತೆ ಜಾನಿ ಮಾಸ್ಟ್ರು ಬಂದಾದ್ಮೇಲೆ. ಇವತ್ತು ನಾವು ಜ್ಞಾಪಿಸ್ಕೋಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಪುನೀತ್ ಸರ್ ಇಲ್ಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಅವರು ಯಾವಾಗಲೂ ಜಾನಿ ಮಾಸ್ಟ್ರು ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ ಆಯಿತು ಸರ್. ಪ್ರತಿ ಟೈಮ್ ಎಲ್ಲ ನಾವು ಯೂನಿಯನಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, ಎಲ್ಲ ಅಸೋಸಿಯೇಷನ್ ನಾವು ಒಂದಾಗಿರೋಣ, ಡ್ಯಾನ್ಸರ್ಸ್ಗಳಿಗೆ ಲೈಫ್ ಕೊಡೋಣ ಅಂತ ಸರ್. ಅದು ಬಿಟ್ಟು ಇನ್ನು ಬೇರೆ నాన్ మెంబర్స్ ಅದೆಲ್ಲ ಏನೋ ನಡೀತಾ ಇದೆ. ಐ ವಿಲ್ ಸపోర్ట్, విల్ బి ఇన్ దిస్ వన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సురేష్ గారు, మాకెంత ఈ బొద్దు నిజంగా మాటలు వస్తూ ఉండలేదు నాకు. ఎలా అంటే జానీ మాస్టర్ మమ్మల్ని ఫస్ట్ టైము అన్ని యూనియన్లే మీరు రండా మందు అందరూ ఒకటిగా ఉంటాం. మేము అక్కడ వచ్చి మేము తింటాం, మేము ఇక్కడ వచ్చి మేము తింటామని మాకు జానీ మాస్టర్ నుంచి అందరూ కలిశారు. నాకు నిండా సంతోషంగా ఉంది. జానీ మాస్టర్కు ఇప్పుడు ఫస్ట్ టైంగా గెలిచిండారు మన చెన్నైలో మన దినేష్ మాస్టర్ గారు. ఫస్ట్ టైం 2 times, సెకండ్ టైము జానీ మాస్టర్కి అంతేనే, మళ్ళీ దినేష్ మాస్టర్కి అంతే కృతజ్ఞతలుగా ఉంటాం మేము మా యూనియన్ ఎనీ టైం. థ్యాంక్ యూ సార్. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಸರ್. ಎಲ್ಲ ಸಮಸ್ತ ಕನ್ನಡಿಗರಿಗೆ ரொம்ப ಏమంటారు ధన్యవాదాలు. యా థ్యాంక్ యూ ரொம்ப நன்றி. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఫౌండర్స్ గారికి సన్మానం చేసేస్తాను అంతే. సార్ కమ్ సార్. సోమరాజ్ గారు, వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. ఒక్క మాట ఈ దాంతో నాకు ప్రకాష్ అన్నే శ్రీధర్ మాస్టర్ గారు మా బ్రదరే. సో మేము ఎవరు వేరే కాదు. మేమంతా పొద్దున్న ఈవినింగ్ అయితే బాగానే తింటాం, బాగానే చేస్తాం. అనవసరంగా మీరు వేరే ఉద్దేశాలు పెట్టుకోవద్దు. ఓకే, మా బ్యాచ్లు గీచ్లు అని చెప్పి రక్తంతో పుట్టలేదు కానీ బట్ మేమంతా ఒకటే, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. ఓకే, ఈయన కష్టపడి ఇచ్చే బిల్డింగ్ కట్టిపించారు. ప్రకాష్ అన్న ల్యాండ్ తీసుకొని వచ్చారు. సో ఆ మధ్యలో ఏం జరిగింది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే మేమంతా ఒకటే. ఇక్కడి నుంచి పాతవి మర్చిపోయి ముందుకి ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పి ముందుకెళ్ళి మన అభివృద్ధి గురించి ఆలోచిద్దాం అనేది నాకు ఆలోచన. దానికి నాకు ప్రకాష్ అన్న సపోర్ట్ కావాలి, అండ్ అలాగే శ్రీధర్ మాస్టర్ గారు సపోర్ట్ కావాలి, అలాగే మన అందరం సపోర్ట్ కావాలి. ఐ లవ్ యూ ఆల్. ఖచ్చితంగా
నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరిని పెట్టుకొని మీరు ఊహించిన విధంగా మన యూనియన్ ఉంటుంది, అంత స్థాయికి తీసుకుని వెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు ల్యాండ్ తెచ్చిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.